హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చరికి ఇన్ఫ్లుయెన్స్ ఆర్ మ్యానిపులేటెడ్. మనకున్న అతిపెద్ద లైఫ్ ఛాలెంజెస్లో కానివ్వండి, ప్రాబ్లమ్స్లో కానివ్వండి, జనరల్గా ప్రతిదానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతూనే ఉన్నాము. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, దానికి ఎవరికైనా షేర్ చేసుకుంటే ఆ టైంలో వాళ్ళు ఏం చెప్పినా కూడా అది మనకు కరెక్టే అనిపిస్తుంది. వాళ్ళు రైట్ చెప్పారు, రాంగ్ చెప్పారని కూడా మనం ఆలోచించము. మనం ప్రతిదానికి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎలా, అసలు దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, ఎందుకు అవుతున్నాము? మనకి కొంతమంది మ్యానిపులేట్ చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని మనకు తెలుసు కూడా మనం వాళ్ళకి ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాము? వాళ్ళ మీద ఇష్టంతో కానివ్వండి, ప్రేమతో కానివ్వండి, వాళ్ళ మీద నమ్మకం కానివ్వండి, వాళ్ళకి మనం ఇచ్చే రెస్పెక్ట్ కానివ్వండి, వాళ్ళు మనకు కావాలి అని కానివ్వండి, వీటి వల్ల మనం వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు అండ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని తెలిసి కూడా అవుతూ ఉంటాము. బట్ ఇవి పాజిటివ్ ఉన్నంత వరకు ఓకే. అవే నెగిటివ్గా వెళ్తే మన లైఫ్లో కొన్ని సంవత్సరాలు అనేది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము అండ్ కొన్నిటినైతే కోల్పోతూ ఉంటామండి. మనం అయ్యే ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఉండకూడదు, కొన్ని అయితే నేను చెప్తానండి, ఫాలో అవ్వండి. మనం ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సి వస్తుంది, ఏ రీజన్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సి వస్తుంది, వాటి కన్క్లూజన్ ఏంటో తెలుసుకొని మీ లైఫ్ని సేఫ్గా లీడ్ చేసుకోండి. ఓకే. ఎస్, మనకి ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుందండి. పాజిటివ్గా ఉంటే ఓకే, లైఫ్ అంతా సేఫ్గా ఉంటుంది. అదే నెగిటివ్గా ఉంటే ఎలా ఉంటుంది, మన కెరియర్ని కోల్పోతాము, క్యారెక్టర్ని కోల్పోతాము, కల్చర్ని మిస్ అవుతాము, కాన్ఫిడెన్స్ లేకుండా చేసుకుంటాం అనమాట. అందుకని మన అయ్యే ఇన్ఫ్లుయెన్సు నెగిటివ్ లేకుండా చూసుకుంటూ ఉండాలి. మనం ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సి వస్తుంది, మనకి ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు అవుతూ ఉంటామంటే, ఇప్పుడు మనకి ఎవరైనా ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేయాలనుకున్నారనుకోండి, ఇక్కడ 2 టైప్స్గా తీసుకుంటాం మనం. ఫస్ట్ వన్ ఏంటి, వాళ్ళ మీద నమ్మకంతో ఆ ప్రోడక్ట్ మీద. ఇంకోటి ఏంటి, ఆ ప్రోడక్ట్ మీద ఇష్టంతో అనమాట. పోతే పోనీలే, ఎన్ని రోజులు ఉంటుందిలే అని. ఈ 2 రీజన్స్ వల్ల మనం డిపెండ్ అవుతూ ఉంటాం అనమాట. దీనివల్ల కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం. ఇంకా దేనివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం మనం, ఇప్పుడు మన హస్బెండు మనం ఏదైనా కర్రీ చేసామనుకోండి, బాగోపోయినా సరే బాగుంది అంటారు. బట్ అదే కర్రీ మనం తింటాము, అది బాగుందో లేదో మనకు తెలియదా? తెలుసు. బట్ ఎందుకు నమ్ముతున్నాం, మనం నమ్మినట్లు ఎందుకు ఉంటున్నాం, మన హస్బెండే కదా అని మనకున్న ఇష్టం మీద మనం నమ్ముతున్నాము, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాము. అంటే వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు మనల్ని, మనకు తెలుసు వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్పేసి మనం నమ్ముతున్నాము ఇష్టం మీద. దానివల్ల కూడా మనం కొన్నిటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాము. ఓకే. ఎస్, ఇంకా దేనివల్ల అవుతూ ఉంటాము, ఇప్పుడు మీరు ఏదైనా రాంగ్ స్టెప్ వేసారా, మీలో ఏదైనా కాన్ఫిడెన్స్ లెవెల్ లేకుండా పోయిందా, ఆ ఫీలింగ్ అనేది మీకుంటే మాత్రం మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారండి. అంటే నాకేమీ రాదు, నాకేమీ తెలియదు, నేనేమీ చేయలేను అనే ఫీలింగ్స్ అన్నీ మీకుంటే కనుక మీరు ఆపోజిట్ వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది అవుతూ ఉంటారనమాట. ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి రీజన్స్ అనేది ఇలా ఉంటూ ఉంటాయండి. ఓకే. ఎస్, మనకి ఏది తెలీదు, మనకి ఏది రాదు, మనం ఏది చేయలేము అన్నప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గర మనం డిపెండ్ అవ్వచ్చు, అడ్వైజెస్ తీసుకోవచ్చు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, తప్పులేదు. బట్ అది ఎంతవరకు అవ్వాలి, ఓకే, అది పాజిటివ్గా ఉన్నంత వరకు, అవతల వాళ్ళు మనకు మంచి చేసే వరకు మనం ఇన్ఫ్లుయెన్స్ అయితే ఓకే అండి. అలా కాకుండా ప్రతిదీ వాళ్ళ మీద మనం డిపెండ్ అయితే వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకున్నారనుకోండి, మనకు చాలా నష్టం జరుగుతుందన్నమాట. అంటే లైక్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పవచ్చు అంటే, ఇప్పుడు మీ ఫ్రెండే ఉన్నారనుకోండి, అతనికి క్లాతింగ్ బిజినెస్ మీద చాలా గ్రిప్ ఉంది, అవునా? ఓకే. అతనికి మీ ఫ్రెండ్ కదా, ఆ బిజినెస్ బాగా చేస్తాడని చెప్పేసి మనం నమ్మేసి అతని మీద డిపెండ్ అయ్యి అడ్వైజర్స్ తీసుకొని ఆ బిజినెస్లో సక్సెస్ అవుతాం. అంతవరకు బాగుంది. ఓకే. ఎస్, ఇంకా ప్రాబ్లం ఎక్కడొచ్చేదంటే, ఇంకా వేరే బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి, ఏ బైకుల బిజినెస్, కార్ల బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆ క్లాతింగ్ బిజినెస్ మీద ఐడియా ఉన్న వాళ్ళకి ఇవి కూడా అప్పచెప్పేసి చేసామనుకోండి, నష్టమే కదా, లాస్ అవ్వడమే కదా జరిగేది. ఇక్కడ నేను చెప్పేది అదే అనమాట. అందరికీ అన్నీ తెలుసని లేదు. ఒకరిని మీరు నమ్ముతారు, అతనికి అన్నీ తెలుసా? మనం ఉన్నాము, మనకు అన్ని దారులు తెలుసా? కొన్ని దారులే తెలుస్తాయి, అన్ని దారులు ఎవరికి తెలియదు. క్లాతింగ్ బిజినెస్ తెలిసిన వాళ్ళకి కార్లు బిజినెస్, బైకుల బిజినెస్ ఎలా తెలుస్తాయి? తెలియవు అనమాట. బట్ మీకున్న గుడ్డి నమ్మకానికి అతను చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే కరెక్టు అని చెప్పేసి మీ మిగతా బిజినెస్లు, మీ పనులు అన్నీ వాళ్ళకి అప్పచెప్తే మొత్తం లాస్ అయిపోతూ ఉంటారనమాట. అందరికీ అన్నీ తెలియాలని లేదు. ఇది ఒకటి మీరు అర్థం చేసుకుంటే మీరు ఎవరి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, ఎంతవరకు అవ్వాలనేది కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీకున్న నమ్మకాన్ని ఎంతవరకు తీసుకోవాలో అర్థం చేసుకోండి. అందరికీ అన్నీ తెలియవు. అలా మీరు అనుకుంటే మీరు కొన్నిటికే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, లాస్ అవ్వకుండా ఉంటారనమాట. ఓకే. ఎస్, ఇప్పుడు మనకి నచ్చిన వాళ్ళు, మనకి ఇష్టమైన వాళ్ళు, మనం కోరుకున్న వాళ్ళు, మనకు కావాల్సిన వాళ్ళు, మీరు నమ్మిన వాళ్ళు ఎవరైనా సరే అండి, వాళ్ళు మీకు ఏదైనా చెప్పారనుకోండి, మీరు నమ్ముతారు. వాళ్ళు చెప్పేది కరెక్టో కాదో మీకు తెలుసు.
ఓకే, అర్థమైపోతుంది ఎవరికైనా సరే, అవునా? బట్ మీరు ఎందుకు నమ్ముతున్నారు? వాళ్ళంటే మీకు ఇష్టం, వాళ్ళ ఫ్రెండ్షిప్ కానివ్వండి, వాళ్ళ రిలేషన్షిప్ కానివ్వండి, మీరు పోగొట్టుకోవాలనుకోలేదు. వాళ్ళు చెప్పిందే నిజం అనుకుంటున్నారు, నమ్మినట్టు ఉంటున్నారు, వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు, మీకు అర్థమవుతుంది. బట్ మీరు ఎందుకు నమ్ముతున్నారు? వాళ్ళ మీద ఉన్న ఇష్టానికి, నమ్మకానికి, వాళ్ళకి మీరు ఇచ్చే వాల్యూని బట్టి మీరు నమ్ముతున్నారు. దానివల్ల మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఓకే, ఎస్. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ అర్థం చేసుకోండి. ఇన్ఫ్లుయెన్స్ అనేది మనం ఈ రీజన్స్ వల్ల అవుతూ ఉంటాం అనమాట. మనకున్న ఇష్టానికి, నమ్మకానికి, మనం ఇచ్చే అవతల వాళ్ళ వాల్యూకి, వీటన్నిటి రీజన్స్ వలన మనం ఎవరికైనా సరే వాళ్ళ మాటలు నమ్ముతాము, ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాము. ఎక్కువ గుడ్డిగా నమ్మటం వలన లాస్ అవుతాము, సంవత్సరాలు బాధపడుతూ ఉంటాము. కెరియర్ని, క్యారెక్టర్ని అండ్ కాన్ఫిడెన్స్ని, వీటన్నిటిని మిస్ అవుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు దీని కన్క్లూజన్ ఏంటి? మన రీజన్స్ అయితే ఇలా ఉన్నాయి, మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి, ఎవరైనా మనం మ్యానిపులేట్ చేస్తే మనం అవ్వడానికి అనమాట. ఓకే, ఎస్. మరి కన్క్లూజన్ ఏంటి? కన్క్లూజన్ అంటే ఇప్పుడు మన ఇష్టం మీద నమ్ముతున్నాము, ఓకే, మన నమ్మకం మీద వాళ్ళని నమ్ముతున్నాము, డిపెండ్ అవుతున్నాము. మరి కన్క్లూజన్కి ఎలా రావాలి అంటే నమ్మండి ఎంతవరకు. బట్ వాళ్ళు చెప్పేది మ్యానిపులేట్ చేస్తున్నారని మీకు అర్థమైనప్పుడు దాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోండి, నమ్మండి. అంతేగాని అది కరెక్టు, వాళ్ళు చెప్పేది కరెక్ట్ అని స్టాంప్ అయితే వేయకండి. ఎవరు కరెక్ట్ కాదు, అందరూ మనకు మంచి ఎందుకు చేస్తారు? మంచి చేసేవాళ్ళు అందరూ ఉండరు కదా. మన మంచితనాన్ని, మన నమ్మకాన్ని మిస్యూజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎక్కువ మ్యానిపులేట్ చేస్తారు మన నమ్మకాన్ని అడ్డుగా పెట్టుకొని. అందువలన మీరు స్టాంప్ అయితే వేయకండి, వాళ్ళు చెప్పిందే కరెక్టు, వాళ్ళు చెప్పిందే వేదం అని చెప్పేసి. అర్థం చేసుకోండి, ఒక కన్క్లూజన్కి రండి. వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా, ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోకూడదు అనే పాయింట్ మీకు తెలిస్తే చాలండి. మీకు అర్థమైపోతుంది మన ఈ రీజన్స్ వల్ల మనం మ్యానిపులేట్ అవుతున్నామని. అందువల్ల వాటిని అర్థం చేసుకొని కొంతవరకే అర్థం చేసుకోండి, కొంతవరకే నమ్మండి, వాటినే తీసుకోండి, పాజిటివే తీసుకోండి, నెగిటివ్ని పక్కకు పెట్టేసుకోండి, నమ్మకండి ఏది కూడా. బిజినెస్ బాగుంటుంది, మీ కెరీర్ బాగుంటుంది, మీ రిలేషన్షిప్ కానివ్వండి, మీ ఫ్రెండ్షిప్ కానివ్వండి, అన్నీ బాగుంటాయి అన్నమాట కొంతవరకు తీసుకుంటే. కన్క్లూజన్ అనేది ఏంటంటే వాళ్ళు చెప్పింది ఎంతవరకు కరెక్టో అర్థం చేసుకుంటే చాలండి. మీరు ఫుల్గా వాళ్ళని నమ్మకుండా ఉంటారు, వాళ్ళ మాటలకి మ్యానిపులేట్ అవ్వకుండా ఉంటారనమాట. ఓకే, ఎస్. అదే అండి, మనం అసలు ముందు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాము అంటే మనలో ఏమైనా మిస్టేక్ ఉందా, మనం ఏమైనా రాంగ్ స్టెప్ వేసామా అనే ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ మనకుంటే మనం ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం వేరే వాళ్ళకి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకున్న ఇష్టానికి, నమ్మకానికి పోతే పోనీలే, కొంచెం ఇష్టం ఉంది కదా అని మనకున్న ఇష్టానికి నమ్ముతూ ఉంటాము. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే అందరికీ అన్నీ తెలుసు అనుకొని ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాము. అందరికీ అన్నీ తెలియదు, అన్ని దారులు అందరికీ తెలియాలని లేదు, కొన్ని దారులే తెలుస్తాయి అని అర్థం చేసుకుంటే మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉంటాము. ఓకే, ఎస్. అండ్ మనకి ఇష్టమైన వాళ్ళు, మనం నమ్మిన వాళ్ళు, మనం రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు మనం మ్యానిపులేట్ చేస్తానని తెలిసినా కూడా మన ఇష్టం మీద నమ్ముతున్నాము, కావాలని నమ్ముతున్నాము, వాళ్ళ ఫ్రెండ్షిప్, వాళ్ళ రిలేషన్షిప్ పోగొట్టుకోకూడదని. అందుకని వాళ్ళే కరెక్ట్ అని అనుకోకండి. ఓకే, ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి. మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి కారణాలు అయితే ఇవి తెలుసుకోండి. కన్క్లూజన్ ఏంటంటే అందరూ కరెక్టు, అన్నీ నిజాలు, అందరికీ అన్నీ తెలుసు అని ఎవరికి స్టాంపు వేయకండి కరెక్ట్ అని. ఎవరు కరెక్ట్ కాదనమాట. పాజిటివ్నే తీసుకోండి, నెగిటివ్ని పక్కకు పెట్టేసుకోండి, ఆలోచించుకోండి ఎవరు కరెక్ట్ ఎవరు కాదు అని అర్థం చేసుకుంటే చాలండి. మీరు ఎక్కువ ఎవరి మాటలకి మ్యానిపులేట్ అవ్వరు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు, అండ్ అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయన్నమాట. మనం ఎందుకు అవుతున్నామో తెలుసుకుంటే ఎలా అవ్వకూడదో కూడా మనకు అర్థమవుతుంది అనమాట, ఇవన్నీ ఫాలో అయితే. ఓకే, ఎస్. అందుకని ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇంతవరకే అవ్వండి, ఇంతవరకే అవ్వకుండా ఉండండి, నమ్మండి. ఏ రిలేషన్ పోగొట్టుకోకూడదు కాబట్టి. బట్ పూర్తిగా నమ్మి స్టాంపు అయితే వేయకండి, అర్థం చేసుకొని మీరు ఫాలో అవ్వండి. మీ లైఫ్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.